నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి శ్రీ విద్యా ఉపాసన గురించి కానీ, శిక్షణ గురించి కానీ చాలా మందికి సలహాల రూపంలో, వారి మంచి మాటల రూపంలో మంచి మంచి విషయాలు తెలియజేస్తూనే ఉన్నారు. వారితో మాట్లాడి ఇప్పుడు మనం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా బాగున్నారా? ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అమ్మ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాను. అవును. మీరెప్పుడు చక్కగానే ఉంటారు. నవ్వుతూ. గురుగారు, క్వెషన్ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. కానీ చాలా మంది చాలా రకాలుగా ప్రస్తుతం చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలనిపించింది. బ్రహ్మ ముహూర్తం. అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి, ఏంటి ఆ విశిష్టత? మళ్ళీ ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు కొన్నున్నాయి, చేయకూడని పనులు కొన్నున్నాయి అని చెప్పి అంటుంటారు. అసలు ఏంటి ఆ పనులు? బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందర. ఆ లెక్కలేవో కొంతమంది అరగంట అంటారు, కొంతమంది 30 అంటారు, 3:30 గంటలు అంటారు. అవును. అది ఏదవని సూర్యోదయానికి ముందర. హ్మ్. ఎందుకంటే కాలాన్ని బట్టి మనం చెప్పాలి. ఆ! ఇప్పుడు ఐటీ ఫీల్డ్ బిజీగా ఉంటారు. అవును. రాత్రి యూఎస్ కాల్స్ అటెండ్ అవుతారు. మరి నేను 3:30కి లేమంటే ఏం చేస్తారు? చేత మధ్య మార్గంగా చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ముందర ఓ అరగంట ముందర అనుకోండి. హా! ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మకే, సృష్టికర్త బ్రహ్మకే ఆయన ఒక మంచి ముహూర్తంలా తీసుకున్న అంటే ఎంత శక్తివంతంగా ఉంటుంది. ఆ! బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. హ్మ్. అంటే మనలో సృజనాత్మక శక్తి ఎక్కువ రావడానికి. ఆ! మన లైఫ్ చూడండి. పొద్దున్న లేవగానే కడిగిన మొహాన్నే కడగడం, తాగిన కాఫీ తాగడం, కట్టిన చీర కట్టడం, అవును. అదే స్టూడియోకి రావడం, అదే వీడియోస్, ఇంకోటి రొటీన్ లైఫ్. ఏం రొటీన్ అయిపోయింది. అవును. ఒక సృజనాత్మక శక్తి హ్మ్. అన్నది ఇది నేను కొత్తగా ఇవాళ చేశానని తృప్తిపడి హ్మ్. అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో కానీ కథలు అంతే. అంతే. తగలదు మనకి. కొన్ని సందర్భాల్లో ఏదో వింత జరిగినట్టుగా. ఇందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలను మీకు పెళ్ళయిందో లేదో తెలియదాకా పెళ్ళైందా? అయింది. పెళ్ళైతే మీ జీవితంలో భర్త, పిల్లలు, స్టూడియో, ఐ డ్రీమ్స్ ఇవే ఉంటాయి తప్పితే విజిత అన్న అమ్మాయి మీ దీని బొమ్మరిల్లులో సిద్ధార్థ్ చెప్తాడు, నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వే ఉన్నావు నాన్న అంటాడు. అంతే. మనందరం సిద్ధార్థులమే. అవును. అవును. ఇది వెనక్కి తిరిగి చూస్తే నేను ఉండను. ఉండం. నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వర్కు అని. అంతే. అదే సృజనాత్మక శక్తి మాట అటుంటే అసలు నేనే లేను. హ్మ్. అలాంటి వాడికి ఒక సృజనాత్మక శక్తిని కలిగించడానికి అనువైనటువంటి సమయం. హా! ఎందుకన్నారు? ఆ! యోగపరంగా చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు, తెల్ల కిరణాలు భూమిని తాగినప్పుడు హ్మ్. మాయాశక్తి వస్తుందని అంటారు. ఆ! ఎర్ర కిరణాల వరకు పర్వాలేదు. ఆ! అంటే ఎరుపెక్కిన అరుణోదయం అంటారు చూడండి, అవును. అప్పుడు పర్వాలేదు. హ్మ్. తెల్లబడింది అనుకోండి మాయ వస్తుంది. మీరు గమనిస్తే సూర్యోదయానికి ముందరే ఒక అరగంట ముందు లేవండి, మీకు ఏమీ తోచదు. అబ్బా అలా ఉందాం అనుకోండి, లేదా ప్రశాంతంగా. బయటికి వెళ్ళి అలా అనిపిస్తుంది. అవును. అదే సూర్యుడు తెల్లబడిన అమ్మో పని మనిషి ఇంకా రాలేదు, లేట్ అయిపోయింది. ఎందుకు వస్తుంది అది? అవును. తెల్లబడేటప్పటికి మనకి మాయ, అంటే మాయ. ప్రాపంచికంలో పడిపోతాం. మాయ అంటే ఏమండి? ప్రాపంచికంలో పడతాం. అవును గురు. ఇంకా వేరేదేది తోచదు. హ్మ్. అంచేత నేను అసలు చెయ్యాల్సిన పని ఏదో ఒకటి ఉంది. నేనైనా మీరైనా భూమి మీదకి వచ్చాక ఇది కాదు, ఆ! అది నాకు గుర్తు చేసే సమయమే బ్రహ్మముహూర్తం. హ్మ్. నేనెవరిని, నేను ఎందుకోసం వచ్చాను, నేను కొత్తగా ఈ ప్రపంచానికి ఏం తేగలను. ఆ! ఓషో అని ఒక ఆయన ఉన్నారు, పేరు విన్నారా? పూణే, ఆయనకి చెడ్డ పేరు ఉందనుకోండి, బట్ హ్మ్. గొప్ప ఫిలాసఫర్. ఆయన పుస్తకాల్లో ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఇయర్ అంటుంది. ఆహా! పుట్టాడు చచ్చిపోయారని ఉండదు. ఆ! సో మనం విజిటర్స్ అనమాట. ఓకే. ఓకే. నేను 1953లో వచ్చాం వచ్చాను. ప్లానెట్కి. హ్మ్. హ్మ్. వెళ్ళిపోయేది ఇంకా ఆయన టికెట్ రాస్తాడు కానీ మనకు కనబడదు ఆ ఇయర్. అంతే. అదృష్టవశాత్తు కనబడింది అవును. చచ్చిపోతాం, ఇప్పుడు నుండి ఆ! చచ్చిపోతాం. ముందే. సో ఈ టైంలో నేనేం చెయ్యాలి అని నాకు తోచాలంటే బ్రహ్మముహూర్తమే. హ్మ్. ఆ బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదట ఆ! మా శ్రీవిద్యలో చెప్పాలంటే మంచం మీదే కూర్చుని ఉత్తరం కేసి తిరిగి హ్మ్. జపం చేయమంటాం. నేను మంచం ఇది మీదే. మా మాడ్యూల్ 1 బేసిక్ క్లాస్లో చెప్పినప్పుడు చాలామంది హ్మ్. అదేంటి పళ్ళు కూడా దూకోలేదు, అదే కదా! జపం ఏమిటి అంటారు. ఆ! సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. విజిత గారు హ్మ్. మీరు మహాభక్తురాలు, ఆ! పడుకుని ఉంటారు,
మహాలక్ష్మి వస్తుంది. ఆ! అమ్మ విజిత లేమ్మా, నేనే మహాలక్ష్మిని, నిన్ను అనుగ్రహించడానికి వచ్చానంటే మీరు వెంటనే కాళ్ళు పట్టుకుని లక్ష్మీ క్షీర సంరాధనయాం అంటారా? ఎక్స్‌క్యూజ్ మేడం నేను బ్రష్ చేసుకొని వస్తానంటారు. చెప్పండి. లేదు. వెంటనే మనం మరి అమ్మవారిని అయ్యో! బ్రష్ చేయకుండా ఎలా శ్లోకాలు చెప్తున్నారు? సాక్షాత్తు అమ్మవారే వచ్చిన తర్వాత మరి ఇవన్నీ అదే. ఎక్కడుంటాయి గురువుగారు? అంచేత ఏందంటే, హ్మ్. నేను మంచం మీద నుండి కిందకి దిగానంటే, ఈ కాలు పెట్టగానే ఆ! నేను ఎవరినైతే భూదేవిని అంటున్నానో, ఆ భూదేవిని తంతున్నాను. అవును. అందుకే ఒక శ్లోకం చెప్పుకుంటాం. హ్మ్. భూమోస్ఖలిత పాదానాం ముమిరే అవలంబనం త్వయి జాతాపరాధాన మమ్మ తెలిసే తంతున్నానమ్మా. ఆ! ఏం చేయను? కిందకి తప్పదు. దిగకపోతే నా సంసారానికి నేను చేయలేను. అవును. త్వయి జాతాపరాధానాం త్వమేవ సర్వే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని లెంపలేసుకుని దిగుతాం. ఆ! అంచేత సిన్లెస్ స్టేట్, పాపరహిత స్థితి ఏమైనా ఉందంటే అది మంచం మీద. ఆ! ఆ మంచం మీద జపం చేసుకుంటే అవుతుంది. హ్మ్. మననాత్ త్రాయితీతి మంత్ర. గురువు ద్వారా ఏదైనా మంత్రాలు వచ్చి ఉంటే హ్మ్. ఆ మంత్రాలన్నీ మనం అసలు బ్రహ్మ ముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం అనేది చాలా మంచిది. హ్మ్. గోల గోల లేస్తే గోలే కదమ్మా. అవును. అవును. బయట గోల, లోపల గోల. అంతే. నిశ్శబ్ద ధ్యానం అంటే హ్మ్. కళ్ళు తెరుచుకుని ఇలా ఉండాలి. ఆ! కళ్ళు మూసుకుంటే మనం మళ్ళీ అవును. అమ్మవారు కనబడింది, మెరుపు తీగలు కనబడ్డాయి, ఆ! అదిరిపోయింది, డామ్ డామ్ శబ్దాలు ఇవన్నీ వస్తాయి. అంతే. ఇవన్నీ ఊహలే మనకి. అవును. నిశ్శబ్దంగా ఇలాగ నాకు ఇవ్వబడిన సంసారం, నాకు ఇవ్వబడిన ఇల్లు, ఇవన్నీ అక్కడ గోడకి రంగులు వెలిసిపోయి ఉంటాయి. అది చూడగానే ఏంటి రంగులు వేయించాలి ఆ! అనుకుంటాం. అంతే. అవన్నీ దాటాలి. ఇలా చూడాలి. ఆ! ఎవడో ఒకడు లోపలికి వచ్చేస్తుంటాడు. డిస్టర్బెన్స్ కాదు. ఎలా చూడాలి. హ్మ్. అంటే ఏంటి నా మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి అనువైనటువంటిది నిశ్శబ్ద ధ్యానం. హ్మ్. సో బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదట చేయాల్సింది నిశ్శబ్ద ధ్యానం. కానీ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం గదా గురువుగారు. చేయలేం. ఎంత నిశ్శబ్దంగా ఉండాలన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి. చేయలేం కానీ హ్మ్. రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే కార్లు ఎలా వెళ్తే ఆ! ప్రతి కారు నెంబరు నోట్ చేసుకోరు కదా, చేసుకోము. హ్మ్. పిచ్చాడంటారు. అవును. అలాగే ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటే మీరు ఆ! ఎందుకు పట్టుకోవాలి? ఓహ్! నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వెళ్ళనివ్వండి. ఓకే. ఓకే. మీరు సమంత గురించి ఆలోచిస్తారో, మమైత ఖాన్ గురించి ఆలోచిస్తారో, సో ఏది మీ ఇష్టం అది. అంతే. అంతే. ఆ! అది సమంత, ఈవిడ ముమైత్ ఖాను, ఈవిడ మహేష్ బాబు అని గుర్తిస్తేనే నేను మలిన పడుతున్నా. అంటే అంతే. నా మెడిటేషన్‌కి శ్రద్ధ భంగమైంది. పెట్టలేకపోతున్నాం అక్కడ. హ్మ్. వాళ్ళు మంచివారే, మనం మళ్ళీ పడిపోం. నా అవును. మెడిటేషన్‌కి భంగమైంది. అందుచేత ఏం చేయాలి? వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళు గూడా దేవతా స్వరూపాలే. ఆ! అయిపోయింది. అంతే. ఇక నేనేం చేస్తుంది? అవును. ఆ ఒక్క ఆట ఆడిస్తుంది అమ్మవారు. ఆ! నేను ఇలా కూర్చొని అమ్మా నేను ధ్యానం చేయాలంటే అప్పుడే వస్తాయి ఈ ఈ ఊ ఆలోచనలు అంటావా, ఇవన్నీ. ఉలికి పడతావా అని చెప్పేసి పాటలొస్తాయి మనకి. ఆ! అది దాటాలి. అంటే దాన్ని ఆపేయాలి అనుకోవడం ఇది ఆపాలంటే కోమాకెళ్ళాలి. హ్మ్. అంతే కదా! అంతే. అప్పుడు గాని ఆగదది. ఆగదు. అది వద్దు మనకి. అలా హ్మ్. చూస్తూ ఏ ఆలోచన వచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ అలా ఉంది. ఇది నిశ్శబ్ద ధ్యానం. హ్మ్. దీని తర్వాత గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఆ! లేదు అంటే ఓం నమో నారాయణాయ విష్ణుమూర్తి. హ్మ్. మనకి పార్టీలు ఉంటాయి కదా! కాంగ్రెస్, ఆ! బీజేపీ అని. విష్ణుమూర్తి పార్టీ అయితే ఓం నమో నారాయణాయ, శివుడు గారి పార్టీ అయితే ఓం ఓం నమః నమః శివాయ. శివాయ. ఏం చేస్తాం మరి తప్పదు. అంతే. అంతే. ఇది ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళ లీడర్ పేరు వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ కూడా రాజకీయాలు. మనకి ఆ! బాబోయ్! వాళ్ళ అత్తగారులు, మామగారులు, వాళ్ళ కొడుకు వీడు మేనల్లుడు వాడు. మనకేదైతే ఓ జీవితం ఉందో అది దేవుళ్ళకి అంటగట్టేసి అంతే. మనం ఆనందపడిపోతూ ఉంటాం. అవును. సో, ఎవరికి ఆనందం కలిగించే మంత్రాన్ని లేదా ఓం హ్రీం హౌం నమః శివాయ అని ఉంది. హ్మ్. ఆ మంత్రమైనా చెప్పుకుంటే హ్మ్. ఆ సమయంలో నమ్మకం. ఆ! మన మతం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం. మతం అంటేనే నమ్మకం. మన నమ్మకం ఏమిటంటే దేవతలందరూ కూడా ఉత్తర దిశగా బయలుదేరుతూ ఆ సమయంలో ఏ జీవులు లేచి కూర్చుని జపం చేస్తున్నారో, భగవద్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు. హ్మ్. అంటే వాళ్ళకి రూపాలున్నాయో, పైనుండి అక్షతలు పడ్డాయో అవన్నీ మనకు అనవసరం. అవును. నాస్తికులు చెప్తారు, అయితే అక్షతలు పడ్డాయా నా మీద, అది వేళాకోళం చేస్తారు. అవును. అదేమిటంటే వాళ్ళ భాషలో చెప్పాలన్నా కూడా ఆ టైంలో ఒక నేచర్‌లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. హ్మ్. ఆ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దైవికంగా. ఆ! ఆ ఉత్తేజం మనకి మంచిది. అంటే 72,000 నాడులు ఉత్తేజమై హ్మ్. ఒక రకమైన రిలాక్సేషన్ పొందుతాం. హ్మ్.
మరి ఇప్పుడు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ సమయంలో మనం అంత శక్తివంతమైన సమయంలో మనం అంతే విధంగా మంచి పనులు కనుక చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది కదా గురుగారు. మరి బ్రహ్మ ఎలాంటి పనులు చేయాలి అప్పుడు మనం? అప్పుడు చెప్పానుగా జపం చేయాలి. జపం. జపం చేసుకోవాలి. లేదా గ్రంథ పఠనం, హ్మ్. మంచి గ్రంథం ఆ! ఏదైనా తీసుకొని మరి అప్పుడు కాస్త మొహం అది కడుక్కొని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. మా గురువుగారు ఏం చేసేవారు, ఆ! పొద్దున్నే లేచి ఆయన చూడండి తెలివైన వారు చేసే పని. పొద్దున్నే లేచి ఆ టైంలో కంప్యూటర్ ముందు కూర్చొని హ్మ్. అలా తనకి ఏం తోస్తే అదంతా అమ్మవారి గురించి టైప్ చేసేవారు. ఆహా! ఆయన తాపత్రయం అంతా దైవీభవం ఆయన కట్టారు. ఆహా! ఆయన తాపత్రయం అంతా జగత్తుకి ఇవన్నీ ఈ విషయాలు తెలిసి తెలియచేయాలి. బాగుపడాలి అని. ఓకే. అయిపోయి సూర్యుడి పైకి వచ్చేసే కానీ పడుకుంటున్నారు. మళ్ళీ హ్మ్. 8 గంటలకు లేచిపోయారు. ఆహా! మరి నిద్ర ఆపుకోవద్దు కదా! అవునవును. 2:30, 3కి లేచిపోయేవారు. ఆ! ఆ టైంలో హాగా జపం చేసుకునేవారు. గ్రంథ పఠనం బోలెడు ఓకే. పుస్తకాలు చదివేవారు. సూర్యుడు అయ్యి ఒక 6:30 అయిపోగానే కొంచెం ఒక్క కునుకు తీసి 7:30 ఆ ప్రాంతానికి లేచేవారు. ఆహా! సో, ఆ గ్రంథ పఠనం, ఈ జపం ఈ 2 చేయడం లేదా నిశ్శబ్దం 3 3. అది చేస్తే మంచిది. హ్మ్. ఇకపోతే మా పీఠంలో హ్మ్. ఆ టైంలోనే మొత్తం అన్నీ అయిపోయాక పూజ కూడా చేస్తూ ఉంటాం. ఆహా! రుద్రాభిషేకం చేస్తాం. ప్రతినిత్యం ఉంటుందా గురుగారు? ప్రతినిత్యం హ్మ్. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. ఆహా! సహస్ర లింగాలకి స్ఫటిక లింగాలు ఉన్నాయి. ఆ! ఆ సహస్ర లింగాలకి ఏకాదశ రుద్రాభిషేకం ప్రతిరోజు ఆ బ్రహ్మ ముహూర్తంలో హ్మ్. చేస్తాం. అదే చెయ్యాలని లేదు. భగవద్ ధ్యానంలో 3 రకాలున్నాయి. జపము, పారాయణ, హ్మ్. అర్చన, తర్పణ, హ్మ్. హోమం. ఈ ఐదిట్లో 3 హ్మ్. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. ఆ! జపం ఇందాక చెప్పాం. అవును. పారాయణ పారాయణం. ఏదో ఒక గ్రంథ పఠనం. అవును. భగవద్గీత చదువుకోండి, రామాయణం చదువుకోండి, హ్మ్. లలిత సహస్రం చదువుకోండి. లేదా అర్చన, హ్మ్. అభిషేకం చేసుకోండి. ఓ ఆ! చిన్న పూజ చేసి అది స్నానం అది చేశాకే. ఓకే. ఇది చెయ్యండి. హ్మ్. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇందాక చెప్పినట్లు దేవతల యొక్క శక్తి కూడా హ్మ్. మనకి తోడై అనేక అనుభవాలు పొందుతాయి. అంతేగాని బ్రహ్మముహూర్తంలో లేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయి అలా చెప్పుకోకూడదు. ఆ! ఈ అసలు కోరికలే లేని స్థితికి వస్తారు. ఆ! మనకి కోరిక తీరితేనే ఆనందపడతామని ఎందుకు? అవును. అవును. హ్మ్. ఇప్పుడు భోంచేస్తే ఒక శక్తి వస్తుంది. అవును. ఈ మోడర్న్ లైఫ్‌లో ఓ చిన్న క్యాప్సూల్ యేసుకుంటే అంతే శక్తి వస్తుందన్నారా లేదా? అవును. వస్తుందన్నారు. అవును. సో, అలాగా నేను ఏ స్థితికెళ్తే నాకసలు కోరికే లేకుండా మహాతృప్తిగా ఉంటానో హ్మ్. అటువంటి స్థితి. అదే సమయంలో నాకు ఈ యొక్క వాక్సిద్ధి, హ్మ్. పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు. నేను అనుకున్నది అవ్వడం ఇవన్నీ కూడా వస్తాయి. హ్మ్. అంచేత యోగ మార్గంలో కొంతమంది సంగీత సాధన, ఆ! సంగీతం నేర్చుకుంటున్నారు. ఆ! అప్పుడు వాళ్ళు సంగీత సాధన చేయడానికి అనువైన సమయం. హ్మ్. కాపోతే మీరు అనొచ్చు, పక్కవాడు పడుకుంటే మీరు అని కేకలెడితే ఎలాగని. వేరే విషయం. దానికి అనువుగా ఉంటే ప్రదేశం బావుంటుంది. సంగీత సాధన. ఆ రోజుల్లో ఆ టైంలో మొలలోతు నీళ్ళల్లో కూర్చొని సాధన చేయమనేవారు. ఆహా! 'శంకరాభరణం' సినిమాలో కూడా ఆ! ఆ! చూస్తారు. ఆ! నీళ్ళల్లో కూర్చోబెట్టి అవును. ఆహ్, సా సంగీత సాధన. ఎందుకంటే ఆ టైంలో ఈ కంఠం అలసిపోదు కదండీ! హ్మ్. హ్మ్. రాత్రంతా ఒక 7 గంటలు రెస్ట్ రిలాక్స్ అవుతారు. తీసుకుంటారు. అవును. బాగా రెస్ట్‌లో ఉంటుంది. అవును. పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం చేస్తానంటే ఓపిక అరిగిపోయి ఉండదు. ఉంటుంది. అవును. ఆ టైంలో కంఠం బావుంటుంది. హ్మ్. నంబర్ 1. వాతావరణంలో నాకేమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఉండదు. పిన్ ప్రశాంతంగా. డ్రాప్ సైలెన్స్. ఎప్పుడైనా నేను లేచి చూసారా ఆ! పొద్దున్న? ఆ! లేదు చూసాను. లేస్తారు. ఇంకా అలాంటప్పుడు విలేజ్‌లో అయితే ఇంకా చాలా చాలా. బావుంటది. అప్పుడే కోయిల్లు కూ 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 అవును. అంటే అసలు దురదృష్టవంతులు అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు. పోగొట్టుకుని. బ్రహ్మముహూర్తంలో లేవని వాళ్ళు. ఆ! ఏం అక్కర్లేదు అది పూజ ఇవన్నీ వదిలేయండి. హ్మ్. హాయిగా బయటకొచ్చి అనండి ఒక్కసారి. ఊపిరి ఏ ప్రశాంతంగా కారు బయటికి పీల్చుకోవడం. రాదు. పొల్యూషన్ ఉండదు. అవును. అవునా కాదా? నిజమండి. సౌండ్ పొల్యూషన్ లేదు. అవును. ఎయిర్ పొల్యూషన్ లేదు. లేదు. ఆ టైంలో మీరుంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. హ్మ్. దేవుడి మాట ఉంటుందండి. ముందు అవును. ఆరోగ్యం బాగుపడుతుంది. హ్మ్. ఫ్రెష్ ఎయిర్ గాలి. అప్పుడు యోగా చేసినా కూడా మంచిదే. ఓకే. యోగాసనాలు వేస్తారు ఆ! కొంతమంది. నేను చిన్నప్పుడు వేసేవాడిని. 20 అప్పుడే యోగాసనాలు వేసేవాళ్ళం. ఆహా! శీర్షాసనం, హలాసనం, ధనురాసనం ఇవన్నీ. హ్మ్. అప్పుడేస్తే బాడీ బాగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. హ్మ్. ఫ్రెష్‌గా ఉంటుంది కనుక ఫోకస్ బాగా ఉంటుంది. అంచేత టూకీగా చెప్పాలంటే హ్మ్. నువ్వు ఏ ఉపాసన చేయదలుచుకున్నావో గాన ఉపాసన గానీ, ఆ! నృత్య ఉపాసన గానీ,
పాండిత్య ఉపాసన కానీ ఉమ్, దైవ ఉపాసన కానీ ఏ ఉపాసన యోగోపాసన కానీ చేస్తే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే ఉమ్. చాలా మంచిది. అందుకే విద్యార్థులను కూడా పేరెంట్స్ లేపి చదువుకో, పొద్దుగాల తెల్లారుజామున చదువుకుంటే బాగా గుర్తుంటుంది అనేవారు. ఎందుకంటే చూడండి, రాత్రంతా మేలుకుని చదవడం ఒకటి, ఉమ్, రాత్రి పెందరాళే పడుకొని అవును. పరీక్షప్పుడు ఉమ్, పొద్దున్నే 3:30, 4 గంటలు లేచి చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గుర్తుంటుంది. మా అమ్మగారు అలాగే లేపేవారు. ఉమ్, లేచి ముందు మొహం కడిగి కూర్చోాలనేది. ఆ, ఆ కూర్చుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఆ. అది మొదట మొరాయిస్తుంది. ఊగేవారు కదా ఇలా నిద్ర వచ్చి. ఉంటుంది. ఆ, ఫస్ట్ 4 days ఉంటుంది. ఆ, మా నాన్నగారు వెనక అనేవారు. ఆ నాన్నగారు భయంతో అనేవారు. ఆ. ఇది అలవాటైపోయి వీడు ఇంతేరా, వీడు పొద్దున్నే లేచి తీరుతారు చచ్చిరా అనుకుంటే చచ్చినట్టు తప్పదు ఇంకా. మైండ్కు వెళ్తుంది ఆ సిగ్నల్. ఆ, వెళ్ళి ఇంకా 3:30, నేను ఇప్పుడు కూడా 3:30, 4 కల్లా మెలకు వచ్చేస్తుంది. నాకు ప్రతిరోజు ఆ చిన్నప్పుడు మెలకు వచ్చిందే నాకు ఇప్పుడు అలవాటు అలవాటు. అయిపోయింది. అంతెందుకండి, ఇక్కడ నుండి అమెరికా వెళ్తారా? అవును, అమెరికా వెళ్తే ఏంటి, మనకి రాత్రి వాళ్ళ అవును, పగలు. అవును, చచ్చినట్టు మన పగల్లో అక్కడ పడుకుంటున్నావా లేదా, అవును. మన రాత్రిలో వాళ్ళు మేలుకున్నావా లేదా, ఉమ్, అంటే ఏంటి నాకు తెలియాలి. ఆ, నా చేతుల్లోనే ఉంది మైండ్. అవును. అదే మాస్టర్. ఉమ్, పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస అంటే కాకుల్లా బతికే మనం ఆ, ముందు హంసల్లా మారి తర్వాత పరమహంసలా మారాలి. ఉమ్, మైండ్ చెప్పినట్టే వినడం కాదు, బానిసలు. ఇది చూడండి, ఒకసారి చెప్పినట్టున్నాను మీకు. ఉమ్, ఏంటి? ఈ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వాకింగ్కి తీసుకెళ్ళాలి కుక్క పిల్లలు. ఆ, ముందు దర్జాగా వస్తాడు, అని వెనకాతల కుక్క ఉంటుంది, ఇలా పట్టుకుని వస్తాడు. కొంచెంసేపు ఇక కుక్క ముందు ఉంటుంది, వీడు వెనకాతల వెళ్తాడు. మనం అనకూడదు కానీ అలా ఉన్నాం. చెప్పారు. మైండ్ ముందుంది, నేను వెనకాతల. ఉంటా. అది అవును, చెప్పినట్టు వెళ్తూ ఉంటాను. అలా ఆగితే ఆగుతున్నాను నేను. అవును. అదేదో వెళ్తే కవర్లో తీసి వేసుకుంటున్నాను. ఏం కర్మ చెప్పండి ఇదంతాను. ఆ, సో అట్లాంటి లైఫ్ కాదు. బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ, ఆ మైండ్ మన కంట్రోల్లో ఉండి నేను ఒక మాస్టర్ అవుతాను. ఆ, నేను చెప్పినట్టు వినాల్సిందే ఇంద్రియాలు. నేను అన్నం పెడితే తినాలి, ఏళ్ళకి పెడితే ఏ వేళకి పెడితే ఆ వేళ తినాలి. ఉమ్, ముందు పరాయిస్తుంది. న్యూజిలాండ్లో ఉన్నప్పుడు 10 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. అంటే దసరాల్లో ఉండి రోజుకి నవరాత్రుల ఒక, టైం. అంతా వెరి పనిలేండి, అదొకటి తర్వాత చెప్తాను. ఆ, ఓ గ్లాసులు పాలు తాగేవాడు రోజు రోజు, ఇంకేం తినలేదు. అంతే. రాత్రి ఆ, మొట్టమొదటి 3 రోజులు మాత్రం చాలా బాధ వేసింది. ఆ, మా ముందే మా ఆవిడ, మా పిల్లలు ఆవకాయ అన్నం అది కలుపుకుంటే, మా బాబోయ్ ఎందుకు అనవసరంగా ఉన్నాను. అందరికీ అనౌన్స్ చేసాను ఉపవాసం అని. సో అలా 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 తర్వాత నుండి ఒకటి గమనించాను. 4వ రోజు అసలు అనిపలేదు. ఉమ్, అస్సలు ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. మైండ్ వీడింతే నాకేం పెట్టడు, పెట్టడు. రాత్రి 10 గంటలు ఓ గ్లాసు పాలే అంతే. అని సెటిల్ అయిపోయింది. ఉమ్, అయిపోయి 10వ రోజు అయిపోయాక 11వ రోజు అన్నం పెడితే నేను తినలేదండి. ఆ, ఆహా, ఇంత తింటే ఎక్కువ అలవాటైపోయింది ఇంకా అదే. అలవాటైపోయింది. ఆ, దాని తర్వాత నాకు వచ్చింది ఏంటంటే పుణ్యం, ఉమ్, డయాబెటిక్, షుగర్ వచ్చింది. అయ్యా, న్యూజిలాండ్లోనే షుగర్ వచ్చింది. ఆహాహా, అంటే మరీ అంత కటిక ఉపవాసం ఉండకూడదు. ఉండకూడదు. ఏదో కాస్త అవును. తీసుకుంటే పర్వాలేదు కానీ ఉమ్, ఉమ్, మరీ అందులో అక్కడ దేశం కాని దేశం, ఆ, అక్కడ వాతావరణం వేరు, అవును, అవును. అటువంటిది. అంచేత బ్రహ్మ ముహూర్తంలో ఉమ్, నేను కానీ లేచి సాధన చేస్తే, ఇప్పుడు చెప్పిన సాధనలు, అవును. నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది. నా ఉమ్, మెయిన్ అక్కడే. అందుకే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు, ఆ, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. అంటే ఉమ్. ఇసకను పట్టుకుని ఇలా ఇలా పిండేసి నూనె వస్తుంది. సాధ్యమేనా గురుగారు? అదైనా సాధించవచ్చు. ఆ, అంత కష్టమైంది కూడా. నాస్తికుడైన రాజు ముందు ఉమ్, దైవ స్తోత్రాలు చేసి వాడిని మెప్పించవచ్చు. ఇది అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యం కాదు. కరెక్ట్. అది అదుపులో ఉంచుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లేండి. లేవాలి. ఉమ్, మరి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చెయ్యకూడని పనులేంటి, ఉమ్, అప్పుడే ఇంకేమున్నాయండి. నాకు నా యొక్క ప్రాపంచికానికి కానీ ఆధ్యాత్మిక కానీ అడ్డొచ్చే పనులు, నా ఉమ్, దృష్టిలో పాపం అంటే అదే. హా, ఎవరు లిస్టే లేదు. ఉమ్, చేయకూడదు పనులు. అప్పుడు వచ్చి నెట్ఫ్లిక్స్ తీసి ఉమ్, నిన్ననే సినిమా వచ్చింది ఓటీటీలో అని ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. అవును, అవును. అటువంటి చేయకూడదు. ఉమ్, గట్టిగా మాట్లాడడం, ఉమ్, ఆ రోజు లేచిపోతారు కొంతమంది, అవును, అవును. కానీ ఈ ఒంటింట్లోనూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా కేకలేస్తారు. అదేమవుతుందంటే వాతావరణంలో, ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఉమ్, ఒక యోగం ఉంటుంది. అది ఓంకారంతో సమానం అంటారు. ఆ,
ఆ శబ్దం. అన్ని శబ్దాలు ఓంకారంలో లయమైతే, ఓంకారం నిశ్శబ్దంలో లయమైతే, నిశ్శబ్దానికి అవతల అమ్మవారు ఉందంటారు. హ్మ్. ఇది ఈ సత్యం తెలుసుకుంటే అది తెలుసుకుని కేకలు, అరుపులు లేకుండా హ్మ్. ప్రాపంచికమైనటువంటి విషయాలు తక్కువ చేస్తే, ఆ! అంటే ఏమిటి? ఆహ్, హ్మ్, కంప్యూటర్ మీద పని అవును. చేసుకోవడాలు, అవును. అలాంటివన్నీ కాకుండా హ్మ్. అదేంటి భుక్తి. ఆ హ్మ్. భుక్తులన్నీ పక్కన పెట్టాలి. ఆ! నాకు నేనుగా ఒక జీవిగా నేను ఉద్ధరింపబడడానికి ఏం చేయాలి? ఇందాక చెప్పాం కదా! అవును. అవును. అటువంటివి చేస్తే మంచిది. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టు కేకలు అరవటం. పెట్టడాలు గానీ, హ్మ్. గట్టిగా అరవడాలు లాంటివి చేయకూడదు. హ్మ్. నెంబర్ 3, హ్మ్. నేను లేచేసాను కదా అని కొంతమంది పక్క మీదే హ్మ్. అటు ఇటు దొర్లుతూ ఉంటారు. మీరు ఆ! గమనించారో లేదో? అవును. అవును. లేచిపోయాను. లేస్తారు కానీ మంచం మించి దిగరు. దిగరు. హ్మ్. దొర్లుతూ ఉంటారు. అవును. ఇటువంటి బద్ధక పనులు, బద్ధకాన్ని ప్రేరేపించే ఎటువంటి పనులు హ్మ్. మనం చేయకుండా ఉంటే హ్మ్, మంచిది. బావుంటుంది. అంటే బ్రహ్మగారి యొక్క ముహూర్తంలో నేను ఆయనకి తగినట్లు నేను ఉండాలి. నా చర్యలుండాలి. హ్మ్. సంతోషం గురుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.